ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సరే, శోభరానక్క ఏదో మాట్లాడుతా అన్నారుగా, మాట్లాడండి. వంశాంతకి చెప్పండి. అదే మనం కరుణామయుడి గురించి చెప్పమన్నారు కదా. ఇప్పుడే కాదు, మనం ఏంటంటే ఆ మురళి చెప్పుకుంటున్నాం కదా, 305 పేజ్ నంబరు. బాబా పాపాన్ని దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అవునకే. బాబా అంటే పాపం పోయినట్లే అంటున్నారు కదా, మరి ఏమిటి, మరి ఎక్కడ చూసినా అంత దుఃఖమే ఉందంటే పాపం మరి బాబా ఏం చేస్తున్నట్టు అనేసి ప్రశ్న అడిగితే దాని మీద ఈ చర్చ అంతా నడుస్తోంది. అవునకే, చెప్తాను. కరుణామయుడి సినిమా దీని తర్వాత ఫస్ట్ ఈ పాయింట్లు క్లారిఫై చేసేసుకుందాం. మనం బాబా ఏం చేస్తున్నారు అన్న దాని మీద మనకు క్లారిటీ రావాలి. అప్పుడు మనకి ఇతర ధర్మాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని చెప్పి అక్కడ అర్థమవుతాయి. లేకపోతే అసలు మెజారిటీ యాక్చువల్గా ఇతర ధర్మాల్లోకి వెళ్తారు కానీ ఇంకెవరో వెళ్తారు అనుకుంటున్నారు. సో ఎట్లా వెళ్తారు అని అంటే ఇక్కడ బాబా ఏం చేస్తున్నాడు అన్నది అర్థం కావాలి. అసలు మెయిన్ ఆయన యథార్థ పరిచయం అంటే ఆయన ఏ రకంగా ఆయన కర్తవ్యము, ఏ రకంగా స్పందిస్తాడన్న విషయమే తెలియాలి మనకి. దాని మీదే చర్చ నడుస్తోంది. సో అది అయిన తర్వాత కరుణామయుడు. సరే చెప్తాను. ఓకేనా? అయితే చెప్తాను. ఇది అదే పాపం వస్తారా అడిగింది కదా, దాని గురించి చెప్తాను. అయితే బ్రహ్మ బాబా శరీరంలోకి వచ్చినప్పుడు బాబా తన మన ధనం మొత్తం సర్వస్వ త్యాగం చేసి సర్వస్వ త్యాగండి కదక్కయ్య బ్రహ్మ బాబా. మమ్మనేమో ఆజ్ఞాకారి అయి బాబా ఏది చెప్తే అది చేసింది అన్నట్టు. బ్రహ్మబాబా మురళి చదివినప్పుడు ఉదయము, తర్వాత అది మొత్తం తన ఆఫీసులో ఉండి, తర్వాత మన సాయంత్రం సేమ్ ఎందుకు చెప్తున్నారు? అంటే దీంట్లో వస్తుంది అక్కయ్య. వద్దు అసలు. శివబాబా ఫాదర్ అని చెప్పి ఒక బ్రహ్మ బాబానే చూపిస్తున్నాడు, ఆయన గురించే మాట్లాడుకుందాం. మళ్ళీ మమ్మ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ డైవర్షన్ వచ్చేస్తది. ఇప్పటికే అందరూ ట్రాక్ లో పడుతున్నారు. అయితే ఎవరినైతే చూడమంటున్నాడో బాబ్దాదాన్ని వాళ్ళనే చూద్దాం, మనకంటూ ఒక ట్రాక్ ఉంటది లేకపోతే. అవునక్కయ్య. అయితే బ్రహ్మ బాబా వ్యక్తి మురళిలో చదవమని చెప్పినా కూడా వాళ్ళు చదవలేదు కదా, ప్రకాష్ మందాది వాళ్ళు చదివినప్పుడు వీళ్ళు బ్రహ్మబాబా ఫోటో పెట్టుకొని. చిన్న కరెక్షన్, అవ్యక్త మురళీలు కాదు, రివైజ్డ్ కోర్స్ మురళీలు. రివైజ్ కోర్స్ మురళి చదవమన్నప్పుడు ప్రకాశం అనేది అది అవి పక్కన పెట్టేసి వాళ్ళ సొంత మతంతోని సాకర మురళి తయారు చేసేసి అవి మొత్తం విషయమంతా వ్యాపించేస్తారు. తర్వాత మురళిలో బాబా చెప్పాడు, బ్రహ్మ బాబా ఫోటో మన ఫోటో పెట్టుకోవద్దు, నేను తండ్రి స్మృతి చేస్తున్నా, మీరు కూడా తండ్రి స్మృతి చేయండి అని చెప్పిండు. చెప్పినా కూడా వాళ్ళు ఏం చేసిండ్రు, శివపరమాత్మని ఓన్లీ ఒక లైట్ లాగా పెట్టేసేసి బ్రహ్మ బాబా ఫోటోను పెట్టుకొని శరీరధారిని వాళ్ళు స్మృతి చేస్తుంటారు. దానివల్ల శరీరధారి పరమాత్మని పక్కన పెట్టేసేవరకల్లా పరమాత్మ చెప్పిన అష్టశక్తులు, బాబా చెప్పినవి సమర్థ సంకల్పాలు అవన్నము బాబా చెప్పిన జ్ఞానంలో ఉండే. సాకార జ్ఞానం ఏమి లేకుండే సాకార మురళిలో. దానివల్ల మన్మతంతోని
పరమాత్మ యొక్క శక్తులు తీసుకోలేదు. తర్వాత ఇతరులు కూడా ఎవరికి ఇవ్వలేదు. తర్వాత అక్కయ్య జానకి దాది ఒక్క నిమిషం ఆమె పాజ్. ఒక చిన్న కరెక్షన్. వాళ్ళు శక్తి తీసుకున్నారు. కానీ తీసుకున్నారక్క. ఆ శక్తిని ఎక్కడ వాడాలా అంటే సమర్థ సంకల్పాలు చేసి వాడాలి. సమర్థ సంకల్పాలు చేస్తే స్థితి తయారవుతది. అది చేయలేదు. అవును. వ్యర్థం చేశారు కాబట్టి వ్యర్థ సృష్టి తయారైంది. కలియుగం వచ్చేసింది. అవును. అది అక్కడ పాయింట్. తర్వాత బ్రహ్మబాబా ఫోటో పెట్టుకుని బ్రహ్మబాబాని స్మృతి చేశారంటే బ్రహ్మబాబాని స్మృతి చేయలేదాళ్ళు. బ్రహ్మబాబాని స్మృతి చేస్తే ఈళ్ళెందుకు ప్రత్యక్షమైతారు? ఆయన కూడా నెగెటివ్ గానే బయటికి తీసుకొచ్చారు కదా! సో, అవును. శివబాబాని లేదు, బ్రహ్మబాబాని లేదు. ఈళ్ళ సొంత మన్మతాలు, సొంత పద్ధతులే వచ్చేసినాయి. బ్రహ్మబాబా తప్పులేమి చేయలేదు కదా! ఆయనను చేయలేదు అక్కయ్య. తలుచుకున్నా మా బుద్ధొచ్చేనేమో. అది కూడా తలుచుకోలేదు కదా! ఆయన ఫోటో పెట్టుకున్నారు అంతే. ఆయన అవును. ఫోటో పెట్టుకున్నారు గానీ, ఆయన చెప్పిన విషయాలు ఏవైతే చేశాడో, ఆచరించాడో అవి ఏవి తీసుకురాలేదు కదా బయటికి. అవును అక్కయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివబాబాని తేలేదు బయటికి. బల్బుని చేశారు. ఇంక ఆయనని పెట్టుకున్నామంటే ఇంక అన్ని సరిదిద్దుకోవాల్సొస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చేయలేదు. బ్రహ్మబాబా ఫోటో పెట్టారన్న మాటే గాని, ఆయన నారాయణుడు ఆయన ఏ రకంగా ఈ జ్ఞానాన్ని ఆచరించాడు అని చెప్పాల్సొస్తది. సో, ఆయన ఏ రకంగా ఆచరించాడు అనంటే మళ్ళీ శివబాబాని తేవాల్సొస్తది. సో, బ్రహ్మబాబా ఫోటో పెట్టుకున్నారే గాని ఎక్కడ ఆయనను ఫాలో అవ్వలేదు. ఏదైతే మనం టాపిక్ తెలుసుకుంటున్నామో, ఇందులో వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మబాబా ఫోటో పెట్టినా గాని ఇప్పటికి కూడా దాదీలు దీదీలు చెప్పినట్టు వినండి అంటున్నారు. ఈ అవును మురళి అక్కయ్య. ఏదైతే ఉందో దాదీలు దీదీలు చెప్పినట్టు వినండి అంటున్నారు కానీ బ్రహ్మబాబాని ఆచరించమని కూడా అక్కడ చెప్పటం లేదు కదా! ఊరికే అవ్యక్త మాసం అని టైం పాస్ చేసుకోవడం తప్పితే. సో, ఇదంతా ఏంటంటే భక్త ప్రహ్లాద సినిమా టైప్ అన్నమాట. నా రాజ్యంలో నా పేరే వినిపించాలి. మాకే పూజలు జరగాలి. లేదా రాజ్యం నుంచి బయటికి పంపిస్తాం. మీరు ఫస్ట్ బయటికి నడవండి. మీరు బయటికి పోతే మేము తాళాలేసుకుంటాం. అంతే తప్పితే ఎక్కడ కూడా అసలు ఫాలోవర్స్ కూడా ఏంటంటే ఇగ సెంటర్ కనెక్షన్, మౌంట్ ఆబు కనెక్షన్ అనే చూసుకున్నారే తప్పితే బాబా హృదయంలో స్థానం వచ్చిందని చూసుకోవాలి. చెప్పండి. ఆమెకి జానకి దాది ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె 103 సంవత్సరాలని చెప్పారప్పుడు. హ్మ్. 103 సంవత్సరాలు గదా! జానకి దాది హైదరాబాద్ వచ్చింది. అవును. అందుకని 1,33,00,000 ఇవ్వాలి. అందరూ హ్మ్. సెంటర్‌లో కలిపి మనిషికి అంటే ఒకరికింత అని ఇట్లా ఇవ్వాలి అని చెప్పిండ్రు. మీరు మామూలుగా రూ. 1000 కంటే తక్కువ ఇయ్యొద్దని చెప్పిండు అక్కయ్య. హ్మ్. ఒక ఫాలోవర్ రూ. 1000 కంటే తక్కువ ఇయ్యొద్దు. ఒక హ్మ్. సెంటర్ నుండి ఇంత ఇవ్వాలని చెప్పారు. మరి వాళ్ళు హ్మ్. ఎంతో కష్టపడి ఇట్లా దాచిపెట్టుకొని ఉంటారు కదా అక్కయ్య లేడీస్. హ్మ్. గృహస్థులు ఉన్న వాళ్ళు. మరి హ్మ్. వాళ్ళ ఇస్తే వాళ్ళు ఎంత బాధపడుకుంటూ ఇస్తారు గదా! మరి ఆ బాధ అనేది మరి జానకి దాదికైతే తగులుతది కదండీ! డెఫినెట్‌గా. జానకిరాతే కాదు మొత్తం హైరార్కీలు అందరికీ తగులుతది. ఫాలోవర్స్ కూడా తగులుతది. ఇక ఫాలోవర్స్ మేము బుద్ధి ఉపయోగించమంటున్నారు కదా! మరి అక్కయ్య ఇప్పుడు జానకి దాది ప్రకృతి జీత ఆత్మ అని చెప్పారు అక్కయ్య. మరి ఎవరు ఆ చెప్పారు? రోజు అంటే కాదు ఎవరు చెప్పారు? ఆ! సెంటర్‌లో చెప్పారు. సెంటర్‌లో. వాళ్ళు సెంటర్‌లో. వాళ్ళే అంతా ఒకటే బ్యాచ్ కదా! అయితే ఆ రోజు బ్యాచ్ ఒకటే అయినప్పుడు వాళ్ళు పొగిడేసుకుంటారు కదా! ఇక్కడ శివబాబా అభిప్రాయం ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ రోజు అంతా అయిపోయినాక లంచ్ చేసే టైంకి అక్కయ్య కుంభవర్షం ఆ రోజు. హ్మ్. అయితే అక్కయ్య ప్రకృతి అయింది దాది. మరి ఎందుకు ప్రకృతి దాది అయినప్పుడు ఎందుకు వర్షం పడ్డది? మేమిట్లా అడిగినాం అక్కయ్య. అంటే హ్మ్. లేదు లేదు దాది తలుచుకుంటే వర్షం కూడా తగ్గిపోతది అని అన్నారు. కానీ వర్షం కుంభవర్షం అక్కయ్య. మనం ప్రకృతి ఆత్మ కాలేదు కదా మరి అక్కయ్య. దాది తలుచుకుంటే మరి మౌంట్ ఆబులో నీళ్ళే లేవుగా. మనం మిలనానికి పోయినప్పుడంతా ఆ! నీళ్లు చూసి వాడండి అన్నారు ఎందుకు మరి దాది ఏం చేసింది మరి? మరి అంత ప్రకృతి గాంధీ మళ్ళా వాళ్ళెందుకు దాది దీదిని ఫాలో అవ్వాలని చెప్తుర్రు అక్కయ్య. సంటలు కూడా అదే అన్నారు మేము పోయినప్పుడు. దాదిని దీది కన్నా ఇప్పుడు చెప్పనా వినేవాళ్ళు అక్కయ్య అని ఉన్నారు కాబట్టి చెప్పారు. చెప్తున్నాను. మీకు అందుకే చెప్తున్నాను గదా! మా రాజ్యంలో మా పేరు మీకు మాటి మాటికి అదే చెప్తున్నాను. 'భక్త ప్రహ్లాద' సినిమా వీళ్ళని చూసే తీశారు. అవును. హిరణ్యకశిపుడిలాగా మా రాజ్యంలో మాదే నడవాలి. మా భజనే నడవాలి. అదే కదా! అక్కడ సినిమా ఇది వాళ్ళు రాసింది పౌరాణిక గాథల్లో. అవునండి. హ్మ్. సో, భయపడే వాళ్ళు బలహీనులంతా వింటూ ఉంటారు. ప్రహ్లాదుని లాంటోళ్ళైతే నారాయణుడిని తలుచుకుంటారు. హ్యాపీగుంటారు.
ఆయన అవతరించిందే భక్తుల్ని కాపాడడానికి కదా. భక్తిలోనే చెప్పారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పి. ఆయన ఎందుకు అవతరించాడు? వీళ్ళ టైం నడుచుతోంది కాబట్టి, భక్తుల్ని పీడించుకు తినేస్తారు కాబట్టి కాపాడనీకి వచ్చాడు. ఏ భక్తులు? సత్యమైన భక్తులు. సో ఈ అవును. బ్రహ్మకుమారి ఫాలోవర్స్ వీళ్ళంతా ఎవరున్నారు అని అంటే, వీళ్ళు యాక్చువల్‌గా భక్తులైనా గాని ఒక స్టేజ్‌లో వీళ్ళు ఏంటంటే మూఢభక్తి. జ్ఞానంతో కూడుకున్న భక్తి కాదు వీళ్ళది. ఉమ్. జ్ఞానం ఉంటే, జ్ఞానులైతే ఏంటి, జ్ఞానంతో కూడుకున్న భక్తి ఉన్నోళ్ళు శివబాబా చెప్పిందే వింటారు. ఇంకా ఎవరు చెప్పింది కూడా వినరు. అందుకే భక్తిలో మూఢభక్తిని సపోర్ట్ చేయడాయన. ఓకే. 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 థాంక్ యూ. వెంకటరెడ్డి అన్నయ్య ఆన్ చేయండి. మైక్ ఇది అన్‌మ్యూట్ చేయండి. మొన్న మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం ఇచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం డౌట్స్ లేవు అక్కయ్య. సో ఇంకెవరికైనా డౌట్స్? ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఈ వైట్ డ్రెస్సులు, ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ ఇంకా ప్రశ్నలు సమాధానాలు ఇయ్యమని చెప్పేశాం. ఇంకా ఇప్పుడు ఓకే. రాబోయే రోజుల్లో మీకు ఒక సబ్జెక్ట్ ఫిక్స్ అవ్వాలి. ఈ రోజు మీ జీవితంలో వచ్చిన వ్యక్తుల పరిస్థితులకు అన్నిటికీ మీరే రచయితలు. ఇటు అక్కయ్యలు గాని, అన్నయ్యలు గాని, దాదీలు గాని, దీదీలు గాని ఎవ్వరూ కారణం కాదు. ఈ పాయింట్ ఫిక్స్ అవ్వాలి. మీరు వాళ్ళది తప్పు, వాళ్ళు చేశారు, వాళ్ళు చెప్తేనే మేము ఇలా చేశాము అని అంటే, మొన్న మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, మౌంట్ అబుకి వెళ్ళినప్పుడు 3 గ్రూపులు తయారైనాయి నేను తీసుకెళ్ళినాయి. ఇంత జ్ఞానం చెప్పిన తర్వాత కూడా. సో వాళ్ళు చెప్పినా అదే గ్రూపిజము, మేము అసలు జ్ఞానం చెప్పినా అదే గ్రూపిజం. సమస్య ఎక్కడుంది? బుద్ధిలోనే ఉంది, నిజాయితీలో ఉంది. సో ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, సపోజ్ ఒక గిన్నెలో మురికి నీళ్లు ఉన్నాయి అనుకోండి. ఉన్నప్పుడు ఏమవుందంటే, ఒక పక్క నుంచి స్వచ్ఛమైన నీళ్లు మీరు పోస్తూ ఉన్నారనుకోండి. సో అలా స్వచ్ఛమైన నీళ్లు కంటిన్యూస్ గా పోస్తూ ఉంటే ఏమవుతది అనంటే, ఒక స్టేజ్ లో మురికి నీళ్లు పోయి మొత్తం గిన్నంతా స్వచ్ఛమైన నీళ్లతోటి నిండిపోతది. అవునా? ఇదే లాజిక్ మీరు ఆత్మకు వర్తింప చేసుకోండి. ఆత్మ జ్ఞానంలోకి వచ్చినప్పుడు 63 జన్మల పాప భారంతోటి ఉంది. ఆ మురికితోటి ఉంది. సో ఆత్మల పాపం ఉన్నప్పుడు, బాబాని తలుచుకున్నప్పుడు, బాబా యొక్క దివ్య కిరణాల ద్వారా ఆ ఆత్మ శుద్ధి అవుతూ ఉంటది. సో ఒక స్టేజ్ లో ఏమైపోతుంది? ఆత్మ పూర్తిగా స్వచ్ఛమైపోవాలి. కానీ ఈ గిన్నెలో మురికి నీళ్ళ ఎగ్జాంపుల్‌లో ఒకవైపు నుంచి స్వచ్ఛమైన నీళ్లు పోస్తూ, ఇంకొక వైపు నుంచి అదే మురికి నీళ్లు పోస్తూ ఉంటే ఫలితం ఏంటి? మురికి నీళ్ళే కదా! ఇదే లాజిక్ ఆత్మకు వర్తింప చేస్తే, ఒకవైపు నుంచి బాబాని తలుచుకుని బాబా దివ్య కిరణాలు పాపాన్ని అక్కడ ఆత్మని శుద్ధి చేస్తుంటే, ఇంకో వైపు నుంచి వికారాలకి వశమవుతూ ఉంటే, ఫలితం ఏంటి అనంటే ఆత్మల పాపభారమే. ఇప్పుడు జరుగుతుంది అదే. బాబాని కనెక్ట్ అవ్వట్లేదా అంటే అవుతున్నారు. శక్తి తీసుకోవట్లేదా అంటే తీసుకుంటున్నారు. తీసుకున్నాక ఆ శక్తిని దేనికి వాడుతున్నారు? వ్యర్థానికి వాడుతున్నారు. పాపకర్మలు చేయడానికి వాడుతున్నారు. ఆ తర్వాత ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళడానికి, శాపనార్థాలు ఇవ్వడానికి, ఇంకా వ్యవస్థని కూల్చడానికి వాడారు. ఆ శక్తి సంకల్పాలకు వచ్చింది వ్యర్థానికి కాబట్టి అదే జరిగి కూర్చి వ్యర్థలోకం వచ్చేసింది. సో కాబట్టి ఇప్పుడు మీరు స్వచింతన చేసుకునేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి. అందరినీ పక్కన జరపండి. మీ అంతట మీరు శివబాబాకి కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎందుకంటే ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా వాళ్ళు చెప్పలేదు బ్రహ్మకుమార్తె అది కాదని మేము మొదటి నుంచి చెప్తున్నాము. ఇప్పుడు అదే చెప్తున్నాం. మీ జీవితానికి మీరే రచయితలు. మీ జీవితంలో వచ్చిన వ్యక్తులు, పరిస్థితులు మీరే రచించుకున్నారు. సో మీ ఆత్మ శుద్ధి అవ్వాలి, స్వచ్ఛంగా అవ్వాలి అనంటే, బాబా నుంచి కిరణాలు వచ్చేటప్పుడు ఇంకో వైపు నుంచి మీరు వికారాలకి వశం అవ్వద్దు. సో మీరు వ్యక్తులు, పరిస్థితులు అని అనుకున్నంత వరకు మీరు అధీనమైపోయే ఉంటారు. సో ఈ గిన్నెలో ఈ మురికి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళన్న ఎగ్జాంపుల్ ని ఆత్మకి ఎట్లయితే వర్తింప చేసుకుంటారో, ఈ పాయింట్ ఇంకా మీకు అర్థం కావడానికి రామాయణం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇంకా ఈ రోజు క్లాస్ తర్వాత ఫలానా అక్కయ్యల వల్లనే మేము ఇలా అయ్యాము, అన్నయ్యల వల్ల ఇలా అయ్యాము, దాదీల వల్ల ఇలా అయ్యాము అన్న మాట రాకూడదు. వచ్చింది అనంటే ఇంకా మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం.
సో రామాయణంలో రాసేటప్పుడు అయోధ్యను చూపించారంటే యుద్ధాలు లేని రాజ్యం, ధర్మం నడుస్తోంది అక్కడ. సో దానికి దశరథుడు పరిపాలిస్తున్నాడు. దశరథుడు, రథము అంటే ఆత్మ, దశ అంటే 10 అంటే 5 పంచేంద్రియాలు అంటే పంచతత్వాలు, తర్వాత కర్మేంద్రియాలు 5, వీటిని జయించిన వ్యక్తి రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, సో మంథర వచ్చి ఏం చేసింది, కైకేయికి చెప్పింది రాముడికి పట్టాభిషేకం. స్టోరీ అయితే మీకు తెలుసు కాబట్టి నేను బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను. సో రాముడికి కాదు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలంటే ఆ మాదేవులు దశరథుడిని అడిగితే సరే అన్నాడు. రాముడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కైకేయి రాముడికి దూరం అయిపోయి ఇంకా ఆ తర్వాత అంతా దుఃఖం, అంతా మొత్తం అయోధ్య అంతా దుఃఖం వ్యాపిస్తుంది. ఇటు లంకలో విభీషణుడు మొత్తం రాక్షసుల మధ్యలోనే ఉంటాడు. ఇంకా రావణాసుడితో స్టార్ట్. రావణాసురుడు, కుంభకర్ణుడు, మైరావణుడు, ఇంద్రజిత్తు, ఇంకా ఒకరంతా రాక్షసులే. అటువంటి రాక్షసుల మధ్యలో ఉండి కూడా శ్రీరాముని తలుచుకున్నాడు, అంటే భగవంతుని తలుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన సీతని ఆ రాక్షసుల మధ్య నుంచి విడిపించనీకి వచ్చినప్పుడు సంయోగం ఇచ్చాడు. అంటే భగవంతుని స్మృతిలో ఉన్నాడు, యజ్ఞానికి సంయోగం అయ్యాడు. అయినప్పుడు ఏమైంది, చుట్టూ రాక్షసులు ఉన్నా కానీ ఎక్కడా దానికి ప్రభావితం అవ్వలేదు. విజయాన్ని సాధించి లంకకు రాజైనట్టు చూపించాడు. లంక అంటే మన మనసే లంక. ఇక్కడ అంటే ఆత్మాభిమాని స్థితికి రూలింగ్ లోకి వచ్చాడని అర్థం. ఇక్కడ అయోధ్యలో అంత ఐడియల్ సిచ్యువేషన్, ధర్మం కూడా ఉంది, కానీ బుద్ధి వక్రీకరించింది. సో ఇక్కడ కైకేయి మందర మాటలు విని ఆ రకంగా తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి, ఇక్కడ పక్కనున్న రాక్షసులంతా రాముడికి వ్యతిరేకంగా వెళ్ళినా గాని భగవంతుని సాంగత్యం నుండి యజ్ఞ అంటే ఏంటి ఇక్కడ ఫ్యాక్టర్, మెయిన్ ఫ్యాక్టర్ అంటే మన బుద్ధే. ఆ బుద్ధి వాడనప్పుడు, బుద్ధి బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తులు పరిస్థితులకు లోనైపోతాం. సో ఇప్పుడు ఆయన అవతరించి ఏం చేస్తున్నాడు, జన్మ తీసుకోగానే ఫస్ట్ ఇస్తుందే మనకు బుద్ధి. ఆ బుద్ధి గనక వాడామంటే కరెక్ట్. ఇంకా ఆ తర్వాత మంథరాలు కాదు కదా, ఇంకా ఎంతమంది వచ్చినా ఎవరేం చేయలేరు. మన బుద్ధి బలహీనంగా ఉన్నప్పుడు ఎవరైనా తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లిపోతారు. సో ఆయన అవతరించి 5000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి జన్మతహనే దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చి ఆ బుద్ధిని వాడండి, వికారాలకు వశం అవ్వకండి, అది పని చెయ్యదు. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఎంతవరకు కరెక్ట్ గా చేస్తున్నామని చెక్ చేసుకోవడానికి రోజు మురళి చెప్తున్నాడు, పరిశీలించుకోండి అంటున్నాడు. మీ భాగ్యానికి మీరే రచయితలు అంటున్నారు. ఈ పాయింట్ మీకు అర్థమైందంటే ఇంకా మీరు ఏ బ్రహ్మకుమారిలను తప్పుపట్టరు, ఏ దాదిని తప్పుపట్టరు. ఇప్పటికి చాలా సార్లు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. సో వాళ్ళు చేశారు తప్పులని ఇక్కడ ఒకవేళ బాబా చెప్పినా గాని మనం చేయకుండా ఉండడం ఉత్తమం ఇక్కడ. అంతే. మనం వెళ్ళి సంయోగం ఇచ్చేసి పాపాన్ని తెచ్చి ఖాతాలు వేసుకుని వాళ్ళు చెప్పినందుకే నేను చేశాను అని అంటే ఇంకా రాముడికి దూరం అయిపోతాం. ఒకటే ప్రశ్న అడుగుతాడు బాబా, నేను బుద్ధి ఇచ్చాను ఎందుకు వాడలేదు, నేను అష్టశక్తులు ఇచ్చాను ఎందుకు వాడలేదు అంటాడు. ఏం సమాధానాలు ఇస్తారు? మన మురళి చెప్పినప్పుడు బాబా ఏమన్నారు, ఆత్మల ఎదురుగా నడిచిపోతుంది కానీ సర్వజ్ఞుడు ఎదురుగా నడవదు ఈ లాజిక్లన్నీ అన్నాడు. సో మీరు ఇప్పుడు కూర్చుని ఎంత వాళ్ళు చెప్పలేదు, వాళ్ళకు పాపం వస్తుందని తెలియదా, వాళ్ళు ఒకప్పుడే ఇలా చేసింటే అయిపోయేది. కానీ మనం ఎన్ని రీజనింగ్ లో లాజిక్లు ఇచ్చినా బాబా ఒకటే పాయింట్ చెప్తాను, నేను బుద్ధి ఇచ్చాను, శక్తులు ఇచ్చాను, వాడండి, నేను మీకు సంయోగం ఇస్తానన్నాను. మీరు సంకల్పం చేస్తే నేను సంయోగం ఇస్తాను, మీరు సంకల్పం చెయ్యకపోతే సాక్షిని అవుతా అన్నారు. సో మనం బాబాని పక్కన జరిపేసినప్పుడు ఏం జరుగుతోంది అక్కడ? ఇప్పుడు పుస్తకం తీయండి. ఇందాక వాట్సాప్ లో డేట్ పెట్టాను కదా, పుస్తకాలు ఎదురు ఉన్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా మనం బుద్ధి వాడాలి. 8:30కి క్లాసు అని అంటే సమయానికన్నా ముందే అన్ని తీసి పెట్టేసుకోవాలి. పుస్తకాలు మన ఎదురుగా ఉండాలి, ఆ తర్వాత పేపర్ పెన్ను కూడా ఉండాలి. సో ఏమైనా పాయింట్స్ సప్లిమెంట్ ఫ్లోలో ఏమైనా డేట్లు చెప్తున్నామంటే టైంకి రాసుకోవాలి. ఆ తర్వాత క్లాస్ అయిపోయాక ఓపెన్ చేసి చూసుకోవాలి. అప్పుడే ఈ స్టడీ అన్నది మీరు చేయగలుగుతారు. అలా కాకుండా ఇంకా రామాయణం, మహాభారతాలు, పురాణ కాలక్షేపం అంటే మాత్రం ఇంకా అది కాలక్షేపం లాగా అయిపోతుంది. ఒక్క నిమిషం, వాణి అక్కయ్య ఈ హ్యాండ్ రేస్ చేస్తారు, ఏమైనా మాట్లాడతారా? అక్క అదే 16 మురళిలో ఆ, బాబా గుణాలు దానం చేయడంలో మహారథీలలో మొదటి నంబర్ జానకి దాది అన్నారు. దాని గురించే చెప్తారని. ఏం చెప్పాలి?
ఇప్పుడు గుణాలను దానం చేయడంలో దాది నంబర్ 1 అంటున్నారు కదా అక్క బాబా. ఇప్పుడు అక్క దాది అయితే మామూలుగా అసలు వరదానాలు ఇవ్వడం అనేదే లేదు. లేకపోతే ఆమెకి బాగోనప్పుడు ఎవరైనా ఆమె ఇస్తూ ఉంటే అందరూ తనకి ఆరోగ్య భవాన్ని వరదానం ఇచ్చేవాళ్ళు. తను చేయలేదు కాబట్టి ఇంకా అందరూ ఇవ్వండి, సకాష్ ఇవ్వండి అని అప్పుడు అందరు చేశారు. ఇక్కడ బాబా చెప్తున్నారు గుణాలను దానం చేయడంలో అంటే ఏ గుణాలను దానం చేశారు అన్నది కొంత అర్థం చేయిస్తారని. ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని చెప్పి దాదీలు వరదానాలు ఇవ్వలేదు అని ఒక పాయింట్ చెప్పాను అంతే. వాళ్ళు చేసిన అన్ని తప్పుల గురించి చెప్పాలంటే చాలా విస్తారంగా చెప్పగలను నేను, మురళీలన్నీ చదివాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఇచ్చింది జస్ట్ ఏంటంటే మీరందరూ వాళ్ళని వీడియోస్ లో చూసారు కాబట్టి ఆ వీడియోస్ లో మీరు ఎక్కడ కూడా వాళ్ళు వరదానాలు ఇచ్చినట్టు చూడలేదు. ఇప్పుడు ఈ రోజు నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే నేను రుజువులు చూపించాల్సి వస్తుంది మీకు, అవునా కాదా? సో వాళ్ళ వీడియోలు చూసినప్పుడు వాళ్ళ వీడియోస్ లో ఎక్కడ కూడా వరదానాలు ఇవ్వలేదు. ప్లస్ ఆమె సిక్ అయినట్టు మీరు చాలా వీడియోలు ఇన్ఫర్మేషన్ అన్ని చూసారు కాబట్టి రుజువున్న చోటనే నేను మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడారు. కానీ అలా చెప్తూ పోతూ ఉంటే చాలా కనిపిస్తాయి. సో ఈ రోజు బాబా మాట్లాడేటప్పుడు మధురమైన పిల్లలు అన్నాడంటే నిజంగా మధురంగా ఉన్నామా? సో ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగేటప్పుడు మరి అక్క మరి బాబా మధురమైన పిల్లలు అన్నారు, మరి చూస్తే మరి ఎందుకు అలా అన్నారు? మరి బాబా మధురం అని అంటున్నారు కదా, మరి మీరు ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు మురళీలు తీయలేదంటున్నారు, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే వీళ్ళంతా చేదుగా ప్రవర్తించారంటే ఏం సమాధానం ఇవ్వాలి కదా? బాబా అందరినీ మధురమనే చెప్తారు, మధురమైన పిల్లలే అంటారు. సో బాబా అందరినీ మీరు మంచి పురుషార్థులు, మీరు బాగా గుణదానాలు చేస్తారు, మీరు విశ్వ కళ్యాణకారులు, సూర్యవంశీయులు అని అంటాడు. సో జానకిదాన్ని చూసి నువ్వు గుణదానం చేశామని అనుకుంటే ఇంకేమనమంటారు మీరు? మీకు ఒక 50 మంది స్టూడెంట్స్ ఒక క్లాస్ లో ఉన్నారంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ సపోజ్ 100 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో ఏమంటామా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని పాస్ అయ్యాడని అంటాం, పాస్ అయ్యాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అంటాం, అవునా? సపోజ్ స్టూడెంట్ సరిగా లేకపోయినా టీచర్ ఒక గ్రేస్ మార్క్స్ అని కలిపి 35 వేసేసారు, పాస్ చేశారు అనుకోండి, ఏమంటాం? పాస్ అయ్యారని అంటాం కదా. సో ఆ క్లాస్ అటెండెన్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు పాస్ అయినట్టే, 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు పాస్ అయినట్టే, కానీ ఎవరికి ర్యాంక్ వచ్చింది అన్నది పాయింట్. సో బాబా మాట్లాడేటప్పుడు బాబా భాషలో పూర్తిగా హయ్యర్ డిగ్రీలోనే మాట్లాడతాడు ఆయన. నువ్వు గుణదానం చేశావు, నువ్వు విశ్వ కళ్యాణకారివి, సూర్యవంశీయులు, మీరు ప్రకృతి జీతాత్మలు. అసలు ఏది ప్రకృతి జీతాత్మలు అంటే అసలు ఎక్కడైనా ప్రకృతి గురించి ఏనాడన్నా చెప్పారా? కానీ అవి కూడా ఉంటాయి అందులో. అదే డౌట్. అదే చెప్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళు చేసి అన్ని చెప్తూ పోతే చాలా విస్తారం అవుతుందని మాట్లాడేదానికి రుజువులు ఉండాలన్నట్టు నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పా. ఏ ఎగ్జాంపుల్? తను వరదానాలు ఇవ్వలేదు, వరదానాలు ఇస్తే గాని అక్కడ దేవతలు అవ్వరు, ప్రకృతిని జయిస్తే గాని, కర్మేంద్రియాలని ప్రకృతిని ఈ రెండుని జయిస్తే గాని రాజ్య పదవుల్లోకి రారు. మరి కర్మేంద్రియాలని జయించినప్పుడు బాబా బాబా అని చెప్పి కర్మేంద్రియం ఎందుకు వాడింది? ఇట్లా చెప్తూ పోతే ఇంకా మొత్తం పురాణం వచ్చేస్తే ఇక మంజులక్కయ్య ఆళ్ళ గురించి ఇప్పటికే ఆళ్ళ గురించే చెప్తున్నా అంటున్నారు. ఎందుకంటే చాలా మందికి హర్టింగ్ గా ఉంది, ఎంతో మంది వాళ్ళని నమ్మారు, వాళ్ళని ఫాలో అయ్యారు. ఈ రోజు అలాంటి వాళ్ళకు మనసు గాయపడేటప్పుడు ఎన్నెన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి నేను? అందుకోసమని జస్ట్ వరదానాలు ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు వరదానాలు ఇవ్వలేదు అన్నదాన్ని నేను రుజువు చేయగలను, ఎందుకంటే వీడియోస్ చూపించగలను, అవునా కదా? ఆమె సిక్ అయింది అన్నట్టు కూడా రుజువు చూపించగలను. కాబట్టి ఆ ఒక్క సింగిల్ ఎగ్జాంపులే మీకు ఇచ్చాను తప్పితే కరెక్ట్ గా పుస్తకం ఎదురుగా పెట్టుకుని చూస్తే మాత్రం పూర్తిగా విభేదించారు ఆయనతో. కానీ బాబా మాట్లాడేటప్పుడు మాత్రము హయ్యర్ డిగ్రీలోనే మాట్లాడతారు. సో గుణదానం చేసిందంటే వీళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? మిక్స్డ్ గా చేస్తున్నారు. గుణదానం అంటే ఏంటి? స్వరూపం ద్వారా. ఇప్పుడు కొంతమంది ఫాలోవర్స్ ఆమెను చూసి శాంతిని, ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ కి ఆమె నచ్చుతుంది కదా, ఆమె నచ్చినప్పుడు డెఫినెట్ గా ఆమె ద్వారా శాంతి పొంది ఉంటారు, ఆమె ద్వారా సంతోషాన్ని పొంది ఉంటారు. సో ఖచ్చితంగా అది గుణదానం కిందనే వేస్తాడు కదా బాబా. అది కూడా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను చెప్పే జ్ఞానం చాలా మందికి నచ్చుతుంది, అబ్బా మంజులకి చూస్తే అబ్బా జ్ఞానం చెప్తారు,
మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మంజులక్కే దగ్గరికి వెళ్తే ఆన్సర్ ఇస్తారు అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ మంజులక్కయ్య చెప్పే జ్ఞానం నచ్చదు అనే వాళ్ళు కూడా ఉన్నారుగా. ఎక్కడొచ్చింది తేడా? సో అది వాళ్ళ యొక్క స్వభావ సంస్కారాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఆమెని చూస్తే ఆమెలో ఉన్న శాంతి గుణం వాళ్ళకి నచ్చి ఉంటది, ప్రభావితం అయ్యి ఉంటారు. కానీ మీరు నేను ప్రభావితం అయ్యాము, ఆమెలో ఉన్న శాంతిని చూసి ఏటాపు ఎప్పుడు సిక్ అవుతుంది అంటున్నాం. అవునా కాదా? సో ఫాలోవర్స్ ఎంతకు ప్రభావితం అయ్యారంటే వాళ్ళకి ఆల్రెడీ నేర్పించి పెట్టారు. ఏమంటే మీరు అంత పాపాలు చేసుకుంది జానికి అది మోసేస్తుంది అంటే నమ్మారు కాబట్టి వాళ్ళకి అది ఆమె అనుభవిస్తుంది అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆమె శాంతి స్వరూపాత్మని ఫీల్ అయ్యారు. అంతే మరి. నీకు ఫీలింగ్స్ అన్నవి మనం పెట్టుకునే ఆలోచనల్ని బట్టే వస్తాయి. అంతే తప్పితే అది అవతల వాళ్ళది అంటే నిజంగా వాళ్ళలో ఆ శక్తి ఉంటే మాత్రము రూపం యొక్క ప్రభావం కూడా పడుతుంది. సంబంధం ఏమి ఉండక్కర్లేదు. ఇప్పుడు నన్ను చూసి ఎంతో మంది ధైర్యం వచ్చిందంటారు. అందులో కొంతమంది తెలుసు కానీ చాలా మంది తెలియదు. ఇప్పుడు నేను హ్యాండిల్ చేసిన పద్ధతులను చూసి చాలా మంది విని మాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది, ఇవన్నీ వింటూ ఉంటే అంటారు. ఈవెన్ బ్యాంక్ లో కూడా. కానీ వాళ్ళు నాకు తెలియదు, ఎవరి ద్వారానో వింటారు, అరే ఇలా హ్యాండిల్ చేసిందా అనేసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. సో అది వాళ్ళ యొక్క అభిప్రాయాలని బట్టి కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మబాబా అని ఉన్నారు. సో బ్రహ్మబాబా స్వరూపం ద్వారా సేవ చేశాడని చెప్పేసి బాబా చాలా సందర్భాల్లో చెప్పాడు. మరి అంత స్వరూపం ద్వారా సేవ చేసినప్పుడు మరి ఆయన స్వరూపం యొక్క ప్రభావం ఎందుకు ఈ దాదీల మీద పడలేదు? అంటే అది చేయలేదు అనుకోవాలా? ఇప్పుడు చేసినట్టే కదా. మరి ఆయన స్వరూపం ద్వారా చేశాడని చెప్పేసి ఆయన యొక్క స్వరూపానికి భక్తి మార్గంలో దివ్యమంగళ విగ్రహం అని చెప్పేసి పూజలు కూడా జరిగిపోతున్నాయి ఆయన మా దివ్యమంగళ విగ్రహానికి. మరి అటువంటి దివ్యమంగళ విగ్రహము, అటువంటి స్వరూపము ఎందుకు ఈ దాదీల మీద ప్రభావం చూపించలేకపోయింది? ఎందుకు ఆయన శవం అటు ఉండగానే ఇటు సమాధి కట్టేశారు? ఎందుకు ఆయన బూడిదని చూశారు? ఆయన స్వరూపాన్ని శివబాబా మురళిలో స్పష్టంగా చెప్పాడు, బూడిదని చూడకండి, ఆయన యొక్క స్థితిని చూడండి అని. ఎందుకు చూడలేకపోయారు? సో ఇప్పుడు దేనికి ఏం సమాధానం ఇస్తారు? మరి బ్రహ్మబాబా గుణదానం చేయలేదంటారా? సో మనం ఏంటంటే సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు దాదీలను అక్కేళ్ళని చూస్తున్నాం కాబట్టి అక్కడ ఏమీ జరగనట్టు అనిపిస్తుంది. అందుకే బాబమ్మ ఏమన్నారు, అడ్వాన్స్ పార్టీ వాళ్ళు చేసేస్తున్నారు వేగవంతంగా. అంటే ఏంటి? ఆయన పర్సనల్ టీమ్. ఆ పర్సనల్ టీం అంతా ఇప్పుడు జన్మలు తీసుకొనే ఉండి అక్కడక్కడక్కడంతా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ మనకు స్టేజ్ మీద వీళ్ళు ఉన్నారు కాబట్టి మనం వీళ్ళని చూస్తున్నాం. అందుకే క్లాస్ లో అదే చెప్తున్నాం, వాళ్ళని చూడకండి, బ్రహ్మబాబానే చూడండి. మొన్న మురళిలో కూడా చెప్పాడు కదా, అడ్వాన్స్ పార్టీ వాళ్ళు సేవలు వేగవంతంగా చేస్తున్నారు. సో ప్రతి చోట బ్రహ్మ మానస పుత్రులు ఆయన ఆజ్ఞాకారులు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి మీకు మురళీలు తీసి చూస్తే చాలా హయ్యర్ డిగ్రీలు ఉంటాయి. మీరంతా చేసేసారు, మీరంతా మనసా సేవ చేసేసారని ఒక దగ్గర ఉంటుంది, మీ సంకల్పాలు చేరట్లేదని ఇంకో దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఏ మురళి అయితే పట్టుకొని కూర్చొని ఉన్నామో ఇందులో కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ప్రభు ప్రసాదాన్ని నాది అనుకోవడం అభిమానం అవమానం చేసినట్లు అంటున్నాడు ఫస్ట్ లైన్ లో. పుస్తకాలు తీయండి అందరు. సో ఎవరికి చెప్పాడు ఈ మురళి? అంతా యాక్చువల్ గా సెంట్రల్ లో ఉండే వాళ్లకు, మౌంట్ అబుల వాళ్ళకే చెప్పాడు. సో వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ బాబా జ్ఞానాన్ని తమదనుకునేశారు. సో అది మా జ్ఞానము, మేము జ్ఞానం చెప్పడానికి వచ్చినప్పుడు ఏమన్నారంటే అది మేము చెప్పాల్సిన జ్ఞానం నువ్వు చెప్పొద్దు అన్నారు. ఎందుకలా అన్నారు నాతోటి? ఎందుకంటే ప్రభు ప్రసాదాన్ని వాళ్ళని అనుకునేశారు. అది మా వ్యక్తిగత బాబా జ్ఞానం మేమే చెప్పాలి, మీరు చెప్పొద్దు. ఇప్పటికి చాలా చోట్ల నడుస్తూ ఉంటది. అయినా తెగించి చెప్పేసుకుంటూ వెళ్ళిపోయినా ఇంకా ఫాలోవర్స్ ఆగిపోయారు. సో మరి ఏ బాబా అయితే వీళ్ళు మహారథులని అంటున్నారో, ఏ బాబా అయితే మీరు ఇంత గొప్పగా చేశారు, అంత గొప్పగా చేశారు, గుణదానాలు చేశారు, అది చేశారంట, మరి అదే బాబా ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభు ప్రసాదాన్ని నాది అనుకో అభిమానం మరి అవమానం చేసినట్లు అనేసి. సో ఆయన మాట్లాడేటప్పుడు ఏం చేశాడంటే ఆ సంవత్సరంలో ఆ పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడుతూ పోయాడు. కాబట్టి మనం మురళిని చూసుకునేటప్పుడు డేట్లు చూసుకుంటూ చదవాలి. అందుకే నేను కూడా మురళి చదివేటప్పుడు ఏం చెప్తున్నాము, 86 లో అప్పుడు ఇలా అన్నాడు, అప్పుడు పరిస్థితి ఇది. సో 90s కి వచ్చాడు, 90s కి వచ్చేసరికి ఏమైపోయింది, నీది నాది అన్న ఫీలింగ్ ఎక్కువైపోయేసరికి ఏమైపోయింది, మళ్ళీ చెప్తూ పోయాడు ప్రభు ప్రసాదాన్ని. అంటే ప్రభు ప్రసాదం అంటే ఏంటి? ఖజానాలు.
సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానము ఇవన్నీ ఏవైతే ఖజానాలు ఇస్తున్నాడో దాన్నే ప్రసాదం అని అంటున్నాడు ఆయన. అంటే భగవంతుడు ఇచ్చేటివన్నీ ప్రసాదం కింద తీసుకుంటాం. మన భగవంతుడు ఇచ్చేదాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు అన్నట్టు అన్నం కూర పప్పు అనుకోం కదా. సో ప్రసాదము, నైవేద్యము అంటారు. వాళ్ళు సింధు భాష మాట్లాడే వాళ్ళు కాబట్టి భోగులు, బ్రహ్మ భోజనాలు అని అంటారు. సో అది నాది అనుకోవడము అభిమానము మరియు అవమానం చేసినట్లు. ఎక్కడైనా కానీ బాబా బాబా అనే మాట మర్చిపోకండి. బాబా శక్తినిచ్చారు, బుద్ధినిచ్చారు, బాబా కార్యము, బాబా సేవా కేంద్రం, ప్రతి వస్తువులు బాబావే అనుకోండి. ఇది నా సెంటరు, మేము తయారు చేసాం, మీ అధికారం అనుకోకండి. మాది అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? మీదా ఏమిటి? మూట కట్టుకుని పెట్టుకున్నారా ఏమిటి? మరి ఇప్పుడు ఇవి ఎవరు మాట్లాడుతున్నట్టు? ఇవి శివబాబా మాట్లాడినట్టే కదా. సో మీరు గుణదానం చేశారు అని అంటున్నారు. మరి జానకి దాదా అంత గుణదానం చేసినప్పుడు మరి ఎందుకు సెంటర్లలో శాంతి వ్యాపించలేదు? నా వాణి అక్క ఏమంటారు దీనికి? మీరు ఏ వాక్యం అయితే అక్కడ చదివారో అక్కడ ఉన్న సందర్భానికి తగ్గట్టు మాట్లాడేటప్పుడు జానకి దాది ఇట్లా చేసింది అంటారు. మరి ఆమె గుణదానం చేసినప్పుడు మరి ఆ గుణదానం చేసిన జానకి దాది మరి జ్ఞానం పంచాలి అన్న దాత గుణాన్ని కూడా దానం చేసి ప్రదర్శించి ఉండాల్సిందే కదా. అంతా నా తండ్రి పిల్లలే అని చెప్పి జ్ఞానం విరివిగా ఇస్తూ పోవాల్సింది. సో అక్కడ ఆయన మాట్లాడేటప్పుడు యాక్చువల్ గా అంత పాజిటివ్ ఏంటి శ్రేష్టంగానే మాట్లాడతాడు. అట్లా అంటేనన్నా చేస్తారేమో అని. లేకపోతే ఆయనకు తెలియక వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కానీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి ఆయనకు ముందే తెలుసు. అందుకే వాళ్ళని అందరినీ ముందేసుకొని మరి ఫస్ట్ రోలో కూర్చోబెట్టి మరీ చెప్పాడు సబ్జెక్ట్. మనం అంతా ఎక్కడో వెనుకున్నాం. సో అట్లా ఒక పాయింట్ అంటూ మురళిలో వచ్చింది అని అంటే మిగిలిన అన్ని పాయింట్లు కూడా ఇది ఒక సబ్జెక్ట్. ఇది మనం ఒక వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోలేము. అందుకే ఈ మురళి చూడండి, ఆ మురళి చూడండి అని. ఇప్పుడు ఇది చూసారంటే ఇప్పుడు మళ్ళీ 69 పేజ్ నంబర్ 16 లోకి వెళ్ళాలి. విజ్ఞానం యొక్క అభిమానం, బుద్ధి యొక్క అభిమానం ఉండి మత భేదాల్లోకి వస్తే విభేదిస్తే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఇతర ధర్మాలు వచ్చాయి? ప్రతిదీ మాదే అనుకునేసారు కాబట్టి. సో ఇప్పుడు ఈ రకంగా మూట కట్టుకుని పెట్టుకుని వచ్చారా, మేము సెంటర్ కి ఇల్లు కట్టించాము కానీ అధికారం మాది అని కొంతమంది పిల్లలు ఇలాంటి నషా కూడా చూపిస్తున్నారు. బాబాకి అర్పణ చేసిన తర్వాత మీరెక్కడి నుంచి వచ్చింది? నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? బుద్ధి మారిపోతే నాది అంటున్నారు. ఈ నాది అని మిమ్మల్ని మురికిగా చేసేసింది, మరల మురికిగానే అవ్వాలా అంటున్నారు. సో అందుకే క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఆ గిన్నెలో మురికి నీళ్లు ఉన్నాయంటే మనం 63 జన్మలు తీసుకుని కిందికి వచ్చేసరికి ఆత్మలో మురికే ఉంది. ఆ మురికి గిన్నెలో గనక మీరు స్వచ్ఛమైన నీళ్లు కంటిన్యూస్ గా పోస్తూ ఇంకో వైపు నుంచి మురికి నీళ్లు ఆపితేనే గిన్నెల నీళ్ళని స్వచ్ఛంగా అవుతాయి. సేమ్ లాజిక్ ఆత్మకి వర్తింప చేస్తే 63 జన్మలు తీసుకున్న ప్రతి ఆత్మ జ్ఞానంలోకి వచ్చినప్పుడు పాపంతోనే ఉంది. ఎవ్వరు పవిత్రంగా జ్ఞానంలోకి రారు. అసలు ఆయన సపోర్టు గైడెన్స్ లేని అసలు ఎవరు పవిత్రంగా అవ్వలేరు. సో ఆ పాపంతో ఉన్న ఆత్మ బాబాకి కనెక్ట్ అయినప్పుడు అది స్వచ్ఛంగా అవుతూ ఉంటది. అవుతూ ఉన్నప్పుడు ఇంకొక వైపు నుంచి మళ్ళీ వికారాలన్న సంస్కారాలకు వశం అవ్వద్దు. మనం ఇది చేసి అది చేస్తే ఫలితం ఏముంటదంటే పాపమే మిగిలిపోయి ఉంటది. పాపం ఉన్నప్పుడు ఏమైపోతుంది? అప్పుడు ఆ పాపానికి వశం అయితే బుద్ధి పని చెయ్యదు. తిరిగి సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చింది? బుద్ధి దగ్గరకు వస్తుంది. సో ఆ బుద్ధి చేయనప్పుడు ఏమవుతుంది? వారికి ఎంత చెప్పినా గానీ నిజమని అనరు. మీరు ఎంతన్నా చెప్పినా ఇంకా ఆ తర్వాత ఇదిగో అమ్మ బాబా చెప్పిన పద్ధతి ఇదన్నా ఇంకా ఆత్మ వినదు. సో ఈ పాయింట్లు మనం ఎందుకు తెలుసుకుంటున్నాము? ఇప్పుడు మనం సేవకు వెళ్ళినప్పుడు మీకు ఈ పరిస్థితులు వస్తాయి. మీరు ఎంత చెప్పినా కానీ కొంతమంది వెంటనే వినరు. సో అటువంటి సందర్భంలో ఈ వాక్యాలు గుర్తు పెట్టుకుని బాబా చెప్పినట్టు ఆత్మపై దయ చూపించాలి. ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు, అర్థం చేసుకోరని చెప్పి శాపనార్థాలు ఇచ్చి మీ ఆత్మశక్తిని తగ్గించుకోవద్దు. అసలు శాపనార్థం అన్నదే మన ఆలోచన నుంచి రావద్దు. అది రాకుండా ఉండాలి అని అంటే ఆత్మ యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఇదిగో ఇది పరిస్థితి అంటున్నాడు కాబట్టి చాలా సందర్భాల్లో చెప్పి కొంచెం కంఠశోష కూడా అనిపిస్తుంది. కానీ ఎంత కంఠశోష అయినా కానీ పొరపాటున కూడా శాపనార్థాలు ఇవ్వద్దు. మన ఆత్మశక్తి తగ్గిపోతుంది,
మనం శుభభావన శుభకామన అన్న స్టేజ్ నుంచి కిందికి దిగిపోయాం కాబట్టి మన ఏమంటారు దాన్ని మనమే వెనకబడిపోతాం అప్పుడు. సో అందుకే ఈ లైన్స్ అండర్లైన్ చేసుకోండి. మీరు జ్ఞానం చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఆత్మలో పాపభారం ఉందని అర్థం. సో అప్పుడు ఏం చేయాలి? ఆత్మకి శక్తిని ఇవ్వాలి. ఏ రకంగా ఇస్తాము శక్తిని? మన దృష్టికోణం మార్చాలి. దృష్టి ద్వారా సృష్టి అంటున్నాడు కాబట్టి. సో ఆత్మ ఎంత పాపభారంతో ఉన్నా కానీ ఈ ఆత్మ దివ్యాత్మనే ఆలోచించాలి. ఎందుకంటే మనం సేవలకు వెళ్ళినప్పుడు ఇంకా అంత బాబా అంటారు చూసారా, కొంగలలోకి వెళ్తున్నారని చెప్పి ఎంతో మంది కొంగలు కలుస్తారు. కానీ మనము హంసల్లాగా సమర్థాన్ని తీసుకోవాలి, వ్యర్థాన్ని వదిలేయాలి. సో కాబట్టి ఈ జ్ఞానం గనక, ఈ పాయింట్ మనకు గనక అర్థమై ఉంటే సేవలకు వెళ్ళినప్పుడు వ్యర్థం చేయకుండా ఉంటాం. మనం వ్యర్థం చేశామంటే ఇంకా ప్రాప్తులు పోయినట్టే, ఇంకా వ్యర్థం కిందకే వచ్చేస్తుంది. సో ఆ బుద్ధి పని చేయనప్పుడు ఏమైపోతుందంటే అసలు బాబా చెప్పింది క్యాచ్ చేయలేకపోతారు, ఆ వ్యక్తులు చెప్పింది వింటూ ఉంటారు. తో సంకల్పాలు సమర్థం వ్యర్థమా తెలీదు, మాట్లాడేటప్పుడు భయపడిపోతారు, పెద్దగా ముందుకొచ్చి మాట్లాడరు. మాట్లాడిన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అబ్బా అని వినేవాళ్ళకి విసుగ్గన్న టైప్లు ఉంటది. ఆ తర్వాత కర్మణ విషయంలోకి వచ్చేసరికి ప్రతిదీ స్థూలానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ధనసేవ విషయానికి వచ్చేసరికి ధనాన్ని ఎక్కడ వాడాలో కూడా తెలీదు. అంటే ఇంకా ప్రతిదీ రాంగ్ డిసిషన్ లోకి వెళ్ళిపోతుంది. సో ధనం సంపాదించడం ఎంత పవిత్ర కార్యమో దాన్ని ఎక్కడ ఉపయోగించాలన్న దానికి కూడా బుద్ధి ఉపయోగించాలి. సో బాబా అడిగి చెయ్యాలి. కానీ అలా కాకుండా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పి బాబా చెప్పినట్టు ఎవరో శరీరం వదిలేస్తే వాళ్ళకి ఆ డబ్బులు వేసేసినప్పుడు ఏమైతుంది? తీసుకెళ్లి వ్యర్థ ఖాతాలు వేస్తాడు. సో ఇప్పుడు మనం టాపిక్ కి రావాలి. పుణ్యము పాపము వ్యర్థము 3 ఖాతాలు చూపిస్తున్నాడు ఆయన. ఈ క్లారిటీ మనకు అవసరం ఇప్పుడు దీనివల్ల. సో మీరు సేవలకు వెళ్ళినప్పుడు పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా, వ్యర్థం వస్తుందా అన్న క్లారిటీ వస్తే తప్పు చేయకుండా ఉంటుంది. సో మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు 3 గ్రూపులు తయారైనాయి అని. సో మరి మీరు ఇట్లా యోగం చేయకుండా ఆ రకంగా సంఘటన నుంచి విభేదించి ఇంకా మీది నుంచి వెన్నుపోట్లు వేసుకుంటే ఇట్లా అంటే జరగకుండా చేస్తే పాపము పుణ్యము వ్యర్థము దేంట్లో వేయాలైన దాన్ని మెసేజ్ పెట్టండి ఒకసారి. ఎందుకంటే సేవలు సంఘటితంగా చెయ్యాలి కాబట్టి ఆ సంఘటనలో ఏ రకంగా బాబా దేన్ని ఎందులో వేస్తాడన్న క్లారిటీ మనకు ఉండాలి. ఎందుకు పాపం దీంట్లో వేస్తున్నారు? ఎందుకంటే సంఘటనలో ఉన్నప్పుడు సంఘటన యొక్క గైడ్ లైన్స్ ని పట్టిపోవాలి. ఎక్కడ పిల్లవాడు అవ్వాలి, ఎక్కడ యజమానులు అవ్వాలి అన్న జ్ఞానం కూడా ఇచ్చేసాడు ఆయన మనకి. కానీ మాదే నడవాలా అని చెప్పిపోయి మీది నుంచి యజ్ఞద్రోహం. ఈ రోజు సంకల్పాల ద్వారా రుద్రజ్ఞాన యజ్ఞంలో మీరు మీ యొక్క సంకల్ప శక్తిని వాడితే సృష్టి యొక్క ఇది మారుతుంది అంటున్నాడు. అదే పెట్టాము అక్కడ మౌంట్ అబూలో. కానీ మేము చెయ్యమని చెప్పేసి సమయాన్ని సంకల్పాలని మొత్తాన్ని ఇంత ఇచ్చేసుకున్నారు. ప్లస్ సంఘటన యొక్క గైడ్ లైన్స్ కి కట్టుబడలేదు. ఎప్పుడైతే సంఘటనల యొక్క నిర్ణయం అంటూ తీసుకుని ఆ నిర్ణయానికి వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు అవుట్ రైట్ గా ధారణ తీసిపడేస్తాడు మార్పులు. ఎందుకంటే సత్యయుగంలో అంత ఐకమత్యం ఉంటారు. ఇప్పుడు బాబా ఏమంటున్నాడు? మీ మధ్యలో ఐకమత్యం లేకపోవడం వల్లనే అక్కడ సృష్టి మారట్లేదు అంటున్నాడు. బ్రాహ్మణులందరూ కలిపి ఐకమత్యంతో ఒక సంకల్పం చేస్తే సృష్టి మారుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఐకమత్యం లేదు మనకి. ఐకమత్యంగా కూర్చుని మనం యోగం చేద్దామంటే 3 గ్రూపులు అయిపోయినాయి అక్కడ. సో అప్పుడు ఏమైపోతుంది? అక్కడ యజ్ఞద్రోహం కింద తీసుకుని పాపపు ఖాతా వేసేస్తాడు. మీరు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమిస్తాను, కానీ యజ్ఞానికి ద్రోహం చేస్తే మాత్రం క్షమించనని చెప్పాడు. అంటే ఇంకా ఆత్మ ఎంత పురుషార్థం చేసుకోవాలో చూసుకోండి. సో ఇది స్ట్రైట్ గా పాపపు ఖాతా పడిపోతుంది. మనం ఒక విషయాన్ని కమిట్ అయ్యి ఆ తర్వాత అది చెయ్యలేదు, ఆ తర్వాత ముఖ్యంగా సంఘటనకి ఇంపార్టెన్స్ ఇచ్చి సంఘటనలో ఒకవేళ మనకు ఆ గైడ్ లైన్స్ నచ్చలేదు అనుకోండి, మనం విత్డ్రా అయిపోవడం బెటర్. మాకు మీరు ఇప్పుడు వచ్చారు, నేను ఇదిగో ఈ రకంగా యోగం చేద్దాం ఫలానా అంటే మనకు నచ్చట్లేదు అనుకోండి గైడ్ లైన్స్, విత్డ్రా అయిపోవడం బెటర్. మనకి ఏం నచ్చితే చేసుకోవచ్చు, మన సొంత గ్రూపులు పెట్టేసుకోవచ్చు. ఇక మనం యోగాలు చేసుకుంటామా, నిద్రలు పోతామా, ఏం చేసుకుంటామా అన్నది మన సొంతగా చేసుకోవచ్చు. కానీ ఒక సంఘటనలో ఉన్నాము అని అన్నప్పుడు ఎక్కడ పిల్లవాడవాలి, ఎక్కడ
యజమానులు అవ్వాలన్నది తెలియాలి. దాన్ని బట్టి అక్కడ పాపమా వ్యర్థమా అన్నది నిర్ణయిస్తారు. వ్యర్థం ఎప్పుడు వేస్తాడు? ఎవరైనా శరీరం వదిలినప్పుడు సమయము ధనము వృధా అన్నాడు. అంటే ఏమవుతుంది అక్కడ? ఎవరో పోయారని చెప్పేసి ఊరికే కూర్చుని ఫోటోకి పూలు పెట్టి వండుకొని తింటారు. సో దానివల్ల ఏమవుతుంది అక్కడ? పెద్దగా ఎవరు మనసు బాధ పెట్టేసుకుని ఇదైపోయి అన్నట్టు ఏం జరగదు అక్కడ. సో అప్పుడు ఏమంటాడు? వ్యర్థం లేస్తా అంటున్నాడు. అంటే సమయాన్ని, సంకల్పాలని, ధనాన్ని అంతా వృధా చేశారు. సపోజ్ మీ సబ్జెక్ట్ అర్థం చేసి ధనాన్నే తీసుకుందాం. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి ధనాన్ని వేసేస్తారు. అది తీసుకెళ్లి బాబా నేను వ్యర్థం లేస్తా అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? వ్యర్థ ఖాతాలు వేసినప్పుడు ప్రాప్తులు వ్యర్థం అంటే ప్రాప్తులు వచ్చిన వాటిని మనం ఎంజాయ్ చేయలేకపోతాం. ఎగ్జాంపుల్ కి మన దగ్గర డబ్బు ఉంటది, కానీ ఏం చేస్తాం? దాన్ని తీసుకెళ్లి వడ్డీలకు తిప్పుకుంటుంటారు కొంతమంది, గమనించి చూడండి. సో అప్పుడు ఆ వడ్డీకి తిప్పినప్పుడు సపోజ్ 1,00,000 రూపాయలు వడ్డీకే ఇచ్చారు అనుకోండి, 1,00,000కి వీళ్ళే ఓనర్లు, కానీ ఇంకెవరి దగ్గర ఉంటది. వాడు ఎప్పటికీ వడ్డీ కట్టడు. ఇలా బుద్ధిలో ఎప్పుడు చూస్తే ఇంకా అదే నడుస్తుంది. వాడు వడ్డీ కడతాడా, అసలు ఇస్తాడా, అప్పుడు ఇస్తాడు. వాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, వీళ్ళు ఫోన్లు కొట్టుకుంటూ ఉంటారు. సో వీళ్ళే ఓనర్లు దానికి, ఆ 1,00,000 రూపాయలకి, కానీ వీళ్ళ దగ్గర ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఏం మిస్ అవుతుంది ఇక్కడ? అతి ఇంద్రియ సుఖం మిస్ అయింది. సంగమ యుగం యొక్క ప్రాప్తిని పోగొట్టేసుకుంటారు. అంటే ఇది వ్యర్థం. అంటే ఇంక నిశ్చింత ఉండదు. అంటే ఆ ధనం అన్నది వీళ్ళకు ధైర్యాన్ని ఇవ్వదు, నిశ్చింతనివ్వదు. అర్థమవుతోందా మీకు? వ్యర్థం అంటే ఎక్కడికి పోతుందని. సో ఈ రకంగా ఆలోచించకుండా సమయాన్ని, సంకల్పాలని అంతా వృధా చేసుకుంటూ పోతున్నామంటే విలువైన ఖజానాలని వృధా చేసే వాళ్ళే మనకి సంబంధీకులుగా వస్తారు. కొంతమందిని గమనించి చూడండి, మాట్లాడితే అబ్బా మా ఆయన ఎప్పుడు చూసినా దుబారాగా ఖర్చు పెట్టేస్తారు, ఆలోచించి చెయ్యరు, పెట్టరు అనంటే ఎందుకు అటువంటి భర్త వచ్చాడు? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సమయాన్ని, సంకల్పాలు ఏవైతే విలువైన ఖజానాలు ఉన్నాయో వీటిని, విలువైన వస్తువులనే అక్కడ ఇవ్వట్లేదు. అంటే విలువైన వస్తువు కింద కన్సిడర్ చేయట్లేదు. ఉత్తగా పనికి మాలిన ముచ్చట్లు, నిద్రలు, ఫోటోలు, వీడియోలు, ఇట్లంతా పనికి మాలిన సమయం వృధా. అంటే దుబారాగా, అంటే వృధా చేసుకునే టైప్ ఉంటే వృధా చేసుకునే వ్యక్తులే వస్తారు, కుటుంబ సభ్యులు, బంధువులుగా. సో మీరు కరెక్ట్ గా మీ సంస్కారాలను కనుక చెక్ చేసేసుకుంటే మీరు ఏం రచించుకుంటున్నారో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు సేవలు చేసినప్పుడు అది పుణ్యంలోకి వస్తుందా, పాపంలోకి వస్తుందా, వ్యర్థంలోకి వస్తుందా తెలుస్తుంది. ఆత్మ యొక్క స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని గనక మీరు కర్మలు ఆచరిస్తే స్ట్రైట్ గా పుణ్యం ఖాతాలోకి వచ్చేస్తుంది. సో ఇంతకన్నా ముందు మనం ఏదైతే 13 Jan 86 ముల్లి చదువుకున్నా, అందులో ఆయన ఏం చెప్పాడు? హద్దు యొక్క ప్రాప్తుల్ని గనక త్యాగం చేస్తే బేహద్దు ప్రాప్తులు, అవినాశీ ప్రాప్తులు వాటంతట అవే వస్తాయంట. సో సేవలకు వెళ్ళినప్పుడు హద్దు యొక్క ప్రాప్తులు, ఇలాగే కూర్చున్నామా, తిన్నామా, కబుర్లు చెప్పుకున్నామా, టైం పాసులు చేసుకున్నామా, అవతల వాళ్ళు ఇట్లాగే మేము యోగం అన్న ప్రోగ్రాం పెడతా అంటే లేదు, వద్దు. సో వ్యతిరేకంగా వెళ్తే అదొక మనసుకు ఆనందం, అబ్బా మనం మాటను ఎక్కాం, హద్దు యొక్క ప్రాప్తులు. లేదా టైము, సమయము, సందర్భం లేకుండా నిద్రలు పోవడము అంటే హద్దు యొక్క ప్రాప్తి. సో అప్పుడు సహయోగులు కూడా అంత, అబ్బా నీకు ఎంత మంచి నిద్ర వస్తుంది, నీకు అదృష్టవంతులు అని అంటే నిద్రని అదృష్టం కింద తీసుకుంటారు. కానీ సంగమ యుగము అవతరించిన వేళ, సంపాదించుకునే వేళ పగటిపూట నిద్రలు పోతున్నారంటే రాజయోగులు కాదని అర్థం. అంటే ఇంకా సంపాదన లేదు, ప్లస్ సోమరితనం యొక్క తరంగాలు విశ్వంలోకి వెళ్ళిపోయి విశ్వం ప్రభావితం అయిపోతుంది. కాబట్టి పూర్తిగా పాపపు ఖాతాలోకి వస్తుంది. ఇక ఒక్కొక్కటి మీరు లెక్కేసుకుంటూ పోతే ఇక మీకు తెలిసిపోతుంది మీ ఖాతాలోకి పుణ్యము, పాపము, వ్యర్థము ఏమొస్తుందా అని. సో ఇలా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు సమయం వృధా చేసుకోవడము, సంకల్పాలను చేసుకోవడం, ఏమంటే చేసామంటే చేసాము అని మనం లెక్కేసుకుంటే సరిపోదు. బాబా ఏం ఆలోచిస్తున్నాడు అన్నది ఇక్కడ పాయింట్. సో ఆ రకంగా డబ్బులు ఏమంటారు దాని, వడ్డీ వ్యాపారాలని, చిట్టి వ్యాపారాలని చెప్పి ఎప్పుడు ఆ టెన్షన్లు, లేదా ప్రాపర్టీస్ కొంటారు, ఆ ప్రాపర్టీస్ ఎవరో కబ్జా చేసి కూర్చుంటారు, ఏవో కోట్లలో కేసులు నడిచేస్తూ ఉంటాయి. ఇక అప్పుడు ఇంకా అది ఎప్పటికి తేలుతుందో ఎవరికి తెలీదు. సో ప్రాపర్టీ ఉందా మన పేరు మీద అంటే ఉంది, మరి ఏది దాని నిశ్చింత ఎక్కడుంది, ధైర్యం ఎక్కడుంది? ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నా, ప్రాపర్టీ వల్ల టెన్షనే వస్తుంది, అక్కడ ఏమైంది, అంతగా అర్థమైపోయింది. కాబట్టి సో సంగమ యుగం కాబట్టి ప్రతిదీ ఆలోచించి చెయ్యాలి. మీ ఒక్కొక్క నిమిషం కొన్ని సంవత్సరాలతోటి సమానము.
బ్రహ్మబాబా 33 సంవత్సరాలు 5,000 సంవత్సరాలతోటి సమానము. బ్రహ్మబాబా 33 సంవత్సరాలు 84 జన్మలతోటి సమానము. ఎందుకు ఆయనకి 33 సంవత్సరాలు పట్టింది పురుషార్థానికి? అప్పుడే శివబాబా అవతరించారు కాబట్టి, రోజు సబ్జెక్ట్ చెప్తూ పోయారు కాబట్టి అది 33 అయింది. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అంతా వచ్చేసింది. బాబా 15 రోజుల్లో కూడా చేసేయచ్చు అన్నాడు. 33 సంవత్సరాలు పట్టదు మనకు. బ్రహ్మబాబా కాబట్టి చేశాడు, మనకు సాధ్యం కాదంటే మళ్ళీ మనం మొదటికి వచ్చేసినట్టు. ఇంకా మన గురించి మనమే అర్థం చేసుకుంటున్నాం. అంటే మన పట్ల మనకే శుభభావన, శుభకామన లేదు. ఆయన చేసినట్టు మన వల్ల ఎట్లా అవుతుంది అని అంటే, మన పట్ల మనకే గౌరవం లేదని అర్థం. సో మన పట్ల మన దృష్టికోణమే గౌరవం లేకపోతే, దృష్టి ద్వారా సృష్టి కాబట్టి సృష్టి కూడా మనకు గౌరవం ఇవ్వదు. సృష్టి అంటే గ్లోబ్ కాదు. మన ఇంటోళ్ళ నుంచే అసలు ఎవరు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకు? మనకి మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి. సో ఫస్ట్ దృష్టికోణం ఏది మారాలి? మన పట్ల మన దృష్టికోణం మారాలి. నేను ఆత్మని అన్న మొదటి పాయింట్ కు రావాలి ఇక్కడ. ఆ రకంగా వచ్చి మనకి మనం గౌరవం ఇచ్చుకుని దాని ప్రాక్టికల్ కి తీసుకొస్తే కరెక్ట్ రికార్డింగ్ వస్తుంది. కరెక్ట్ గా మీ భాగ్యాన్ని రచించుకోగలుగుతారు. అలా చెయ్యని రోజున ఏమైపోతుందంటే, ఈ పాపానికి వశమైపోవడము, ఆ తర్వాత బాబాని మర్చిపోతారు. అందువలన పాపం వచ్చేస్తుంది. పాపానికి వశమై ఏదైతే మాట్లాడతారో చేస్తారో, అది ఏం చేస్తున్నారో స్వయానికి కూడా తెలీదు. ఎందుకంటే పరవశం అవుతారు కనుక సదా జ్ఞానం యొక్క తెలివిలో ఉండండి, పాపం యొక్క ఆవేశంలోకి రాకండి. సో పరవశం అయిపోతున్నారు అంటున్నారు. సో ఇప్పుడు పరవశం అవ్వడం అంటే ఏంటి? కామక్రోధ లోమానికి వశం అయిపోతున్నారు, అక్కడ అధీనం అయిపోతున్నారు. సో దేనికి వశం అవ్వాలి అంటే ఇక్కడ బాబాకే వశం అవ్వాలి మనం, ఇంకా దేనికి అవ్వకూడదు. కానీ స్వయానికి అంటే ఆత్మ పరమాత్మకి వశం అవ్వాల్సిన చోట మాయకు వశం అయిపోతుంది. అందుకే పరవశం అంటున్నాడు. సో మాయకి వశం అయిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే, సదా జ్ఞానం ఉంటారు కాబట్టి, అంటే పాపభారం పెరిగినప్పుడు మాయకు వశం అయిపోయి శివబాబాకి వ్యతిరేకంగా వెళ్ళి, వీళ్ళు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అని ఏం చేస్తారు? అప్పుడు జరగాల్సిందే, ఇలా చేయాల్సిందే అంటారు. వారికి ఎంత చెప్పినా కానీ ఇది నిజమని అనరు. సో ఈ పాయింట్ ను అర్థం చేసుకొని మనము సేవలకి వెళ్ళినప్పుడు ఆత్మల పైన దయ చూపించాలి. దయ చూపించిన రోజునే మన స్థితి స్థిరంగా ఉంటది, రికార్డింగ్ రైట్ గా జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది పాయింట్ దగ్గర తప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా వినరు, వాళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. అవి శాపనార్థాలన్న విషయం కూడా తెలియట్లేదు చాలా మంది. బాబా ఒకటే సంకల్పం ఇచ్చాడు. ఎవరిని చూసినా వీళ్ళు ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశి. అదేదో రొటీన్ల మంత్రాలు చదివినట్టు అనడం కాదు. ఆ సంకల్పం చేసి అక్కడ వాళ్ళకి ఆ రకమైన ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అందరికి. మనం అందరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే విశ్వము వచ్చే కల్పంలో 84 జన్మల్లో మనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. మనం ఈ రోజు మనకి మనం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చుకోము. ఎదోలే తిన్నాంలే పడుకున్నాంలే అన్నట్టు ఉంటది. పోనీ ఇతరులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామా? తినే విషయంలో గాని, మాట్లాడే విషయంలో గాని, సేవ చేసే విషయంలో గాని, లేకపోతే కానిద్దాంలే పని కానిద్దాంలే అన్నట్టుందా అన్నది ఇక ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో ఆ రకంగా మన స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఊరికి ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు అని బైహార్ట్ కొట్టి చెప్తున్నారు కొంతమంది. ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి, ఆ రకంగా ట్రీట్ చేయాలి. ఆ రకంగా ట్రీట్ చేసి బాబా సమానంగా చేసిన రోజున రికార్డింగ్ ప్రాపర్ గా నడుస్తుంది. సో ఇది నన్ను అడిగితే ఈ మురళి ఈ పేజ్ ఏదైతే ఉందో నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉంటే మీకు ఆ పాయింట్ గుర్తొస్తుంది. ఎందుకంటే సేవకు పోయినప్పుడు ఈ పాయింట్ మీదనే అందరు కదిలిపోతూ ఉన్నారు. సో నెక్స్ట్ మన కరుణామయుడు సినిమా రేపు చెప్పండి. ఇప్పుడు ఈ పాపము పుణ్యము వ్యర్థం గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎందుకంటే ఇంక ఇప్పటి నుంచి ప్రతి నిమిషము ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మీరు ఆలోచించే దీన్ని బట్టి పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా, వ్యర్థం వస్తుందా అని. ఆ క్లారిటీ వస్తే కర్మం చేయడం ఈజీ అయిపోతుంది.
సో పాపము పుణ్యము వ్యర్థం గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సో ఇంకా ఈ రోజు నుంచి ఇంకా వాళ్ళని వీళ్ళని వదిలేసి మన స్వచింతన మీద పూర్తి ఫోకస్ వచ్చేయాలి. ఇంక ఇప్పటి నుంచి స్వచింతన చేశారంటే ఓహో నేను ఇలా చేసినందుకు ఇలా వచ్చిందన్నదే మీ పాయింట్స్ రావాలి. కానీ వ్యక్తులు, అక్కలు, దాదీలు ఇంకా పర్చిపోండి, పక్కన పెట్టేసేయండి. ఇంకా మొత్తం ఫోకస్ అంతా మీ మీదకి వచ్చేసారు. చెప్పండి అక్కయ్య. ఓం శాంతి అక్క. చెప్పు. ఎవరు మాట్లాడు? రంగవల్లి అక్కయ్య మాట్లాడుతున్నారు, నాకు తనే కనిపిస్తున్నారు. నేను విజయలక్ష్మి అక్క. అయితే పని చేయండి, ఎవరైతే కెమెరా ఆన్ తను ఫస్ట్ ఆన్ చేసి చేశారు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ తనకి ఇస్తారు. ఓకే అక్కయ్య, నో ప్రాబ్లం. ఓకే చెప్పండి అక్కయ్య. అక్కయ్య, ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాలు ఏవి తెలియదు అక్కయ్య. ఏది చేస్తే వ్యర్థము, ఏది చేస్తే పుణ్యము, ఏది చేస్తే పాపము అన్నదైతే ఏమీ తెలీదు. అమృత వేళ లేచామా, మురళి చదువుకున్నామా, ఇక దినచర్య రొటీన్ గా అయిపోయింది తప్ప ఇంత ఆలోచించుకొని కర్మ చేయటం కానీ అలాంటిదైతే ఏమీ జరగలేదు అక్కయ్య. మరి అలాంటప్పుడు అప్పుడు అంటే తెలీదు కాబట్టి అప్పుడు చేసిన దానికి కూడా 1కి 100% పాపము, అది రూలేనా అక్కయ్య? సో ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాక సపోజ్ మనం అంతా వ్యర్థమే చేసాం అనుకుందాం. సో సంగమం ఇంకా నడుస్తూనే ఉంది, డ్రామా అయిపోలేదు కదా. సో మీరు ఆ రకంగా చేసిన కర్మల పాపం ఏదైతుందో మీ ఆత్మలో రికార్డ్ అయ్యి ఉంది. సో నేను అందుకే ఇంతకన్నా ముందు స్వచింతన చేసేటప్పుడు ఏం చెప్పాము, ఒకవేళ ఆ రకంగా రియలైజ్ అయ్యి బాబాకి చెప్తే 50% తీసేస్తాడు. మిగిలిన 50% ఏంటి అక్కడ యాక్చువల్ గా పాపం అన్నది యాక్చువల్ గా రికార్డింగ్ లో అది చెప్పాను కదా, ఒక గిన్నెల మురికి నీళ్ళు ఉన్నాయంటే అటు నుంచి వస్తున్నట్టు ఇది ఆపాలి ఇంకా మీరు. సో స్వచ్ఛంగా అవుతుంది ప్రతి నిమిషం. ఇంకా వ్యక్తి అంటే మన వర్తమాన కర్మల మీద ఫోకస్ పెట్టాలి. సో ఇంతకన్నా ముందు మీరు ఏదైతే పాపం చేశాను అంటున్నారో దాని యొక్క పర్యవసానం మీ ఎదురుగా వచ్చినప్పుడు మీరు వర్తమానంలో ఆత్మాన్న స్థితిలో ఉంటారు కాబట్టి ఈ పాపం యొక్క ప్రభావం మీ మీద పడదు. అది ఆయన చెప్తున్న జ్ఞానం, అక్కడ ఆత్మాన్న స్థితిలో ఉండండి అని కారణం. సో జ్ఞానంలోకి వచ్చాక ఏమైందంటే తెలియక చేసేసాం. 63 జన్మలది ఏదైతుందో అది తీస్తున్నాడు ఆయన. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే మాకు తెలియక చేసామంటున్నామో ఆ తెలియక చేసింది కూడా ఆత్మలో ఉన్నది కూడా ఆయన తీస్తా ఉంటున్నాడు. ఆఖరి దాకా తీస్తూనే ఉంటాడు ఆయన. ఆయన తీస్తున్నాడు కదా అని మనం ఇంకో వైపు నుంచి మురికి నీళ్లు పోస్తూ కూర్చోద్దు. ఒక చోట ఆపాలి దాన్ని ఆపాలంటే మీకు జ్ఞానం తెలిసి ఉండాలి. ప్లస్ బాబా ఏ రకంగా ఆపరేట్ చేస్తాడన్నది తెలియాలి. ప్లస్ మెయిన్ పాపము పుణ్యము వ్యర్థం, ఈ విషయం మీద క్లారిటీ ఎక్కువ అవసరం. అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడు సెంట్రక్కయ్యలకు వెళ్ళి చెప్పేసి రమ్మని చెప్పారు, వాళ్ళు బాధపడ్డారు, అక్కడ పాపం వస్తుందేమో అనుకుంటారు, కానీ యాక్చువల్గా అక్కడే పుణ్యం వస్తుంది. ఏమి చెప్పకుండా నోరు మూసుకొని ఉన్నారు చూసారా, వీళ్ళు మాకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా వీళ్ళు సంయోగం ఇస్తున్నారు. సో ఏది పుణ్యము ఏది పాపం, అందుకే మీకు అవగుణాలు చూడొద్దు, అపకారికి ఉపకారం చెయ్యాలి, సంగమయుగి డిగ్రీ అని చెప్పి ఆ మురళి చెప్పడానికి కారణం అదే. ఈ రోజు నిజాలు మాట్లాడితే తప్పు అంటున్నారు, కానీ యాక్చువల్గా అదే రైట్ అంటున్నాడు ఆయన. ఏదైతే లోకం రైట్ అనుకుంటుందో అదే బాబా రాంగ్ అంటున్నాడు. సో ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను నిద్ర గురించి. ఈ రోజు ఎవరైనా ఒంటి మీద సోయి లేకుండా ఎప్పుడు పడతా అంటే మీ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ చెప్తున్నా, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయారనుకోండి, అబ్బాయి ఎంత అదృష్టవంతులండి అంత నిద్ర రావడం అదృష్టం అని అంటున్నారు. సో ఈ నిద్రపోయేటోళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, పక్కన వాళ్ళంతా సయ్యోగులు, అబ్బా నువ్వు ఎంత అదృష్టము, నీకు వచ్చినట్టు నిద్ర మాకు రాదని అంటే అబ్బా నాకు కదా నిద్ర వస్తున్నది అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా మురళిలో చూస్తే ఆయన వీళ్ళు పోగొట్టుకున్నారు దివాలా తీసిన కేసులు అంటూ. అయితే రోగం అన్న వచ్చి ఉండాలి లేదా దివాలా అన్న తీసి ఉండాలి, వాళ్ళే నిద్రపోతారు అంటున్నారు. సాధారణంగా ఒంట్లో బాగాలేనప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు నిద్ర వచ్చేస్తారు, అది ఒక నిద్రకు కారణం. లేదా దివాలా తీసిన బ్యాచ్ అంటున్నాడు. సో దివాలా తీయడం అంటే ఏంటి, ఖజానాలు లేవు ఏం లేవు, అంత వ్యర్థమే నడుస్తోంది బుద్ధిలో. అంటే ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఖజానాలు లేవు, బుద్ధి ఖాళీ, అంత వ్యర్థం నడుస్తోంది, టైర్డ్ అయిపోయి నిద్రపోతున్నారు. సో ఏదైతే లోకం అదృష్టం అని అంటుందో మీకు దాని మీద యాక్చువల్ గా నిద్ర మీద కూడా మురళీలు నడిపాడు. రాజయోగులకు యోగ నిద్ర పెట్టాడు. సంగమ యుగం సంపాదించుకునే సమయం, ఆయన అవతరించే సమయంలో రాజయోగులకు యోగ నిద్ర పెడితే మొద్దు నిద్రలు పోతున్నారు అని అంటే పోగొట్టుకున్నారంట.
కానీ లోకం మాత్రం అదృష్టవంతులు అంటుంటే ఈ నిద్రపోయేటోళ్ళు కూడా అదృష్టంగా ఫీల్ అయిపోతున్నారు. అబ్బా నేను కదా నిద్రపోతున్నాను అని చెప్పేసి. సో ఆ లెక్కన మీరు ఒక్కొక్కటి ఆలోచిస్తూ పోతుంటే లోకం ఏదైతే రైట్ అంటుందో బుక్ ఓపెన్ చేసి మురళీలు ఓపెన్ చేసి చూస్తే అది రాంగ్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరు ఏవేవైతే అందరూ చేసేసామని అనుకుంటున్నారో ఇప్పటికి కూడా అయినా ఇంకా డ్రామా క్లోజ్ చేయలేదు కాబట్టి తీసేస్తాడు. స్వచ్ఛమైన నీళ్లు పోస్తూ ఉండండి, మురికి నీళ్లు పోయడం ఆపండి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది సబ్జెక్ట్ ఏంటా అని చెప్పి. సో గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్. మీరు గడిచిపోయిన గతంలో యొక్క పాపము మీ ఎదురుగా వచ్చినా మీరు వర్తమానంలో ఆత్మిక స్థితిలో ఉంటే దాని ప్రభావం మీ మీద పడదు. ప్లస్ బాబా ఎదురుగా ప్రతిజ్ఞ చెయ్యండి, పర్వతం లాంటి సమస్యలు దూదిపించలాగా ఎగిరిపోతాయి. ఇప్పటికీ ఆయన ఫెసిలిటీస్ అవన్నీ ఇస్తున్నాడు మనకి, మనం యూజ్ చేసుకోవాలంతే. కానీ క్లారిటీ ఉండాలి. ఆయన మురళిలో క్లియర్ గా చెప్తూ ఉంటాడు, నేను వ్యర్థం లేసేస్తాను, పాపం లేసేస్తాను, పుణ్యం లేసేస్తాను అనేసి కర్మ ఫిలాసఫీ చెప్తూ ఉంటాడు. అవన్నీ తీసి నోట్ డౌన్ చేసుకుని మన జీవితాన్ని చెక్ చేసుకుంటే మనం ఎట్టున్నామో తెలిసిపోతుంది. లేకపోతే సేవలు చేసేసి మేము బాగా చేసాం అనుకుంటున్నారే కానీ యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారు, యాక్చువల్ గా పాపపు ఖాతా వచ్చింది కానీ మేము సేవలకు మౌంట్ అబ్బుకి వెళ్ళి వచ్చాము అనుకుంటున్నారు. ఎంత పాపం జమయ్యి ఉంటది. అంత యజ్ఞాన్ని రచించి ఆ యజ్ఞంలో సంయోగం ఇచ్చి ఉంటే మేము యోగం చెయ్యము అంటే, గ్రూపులు ఫామ్ అయిపోతున్నాం అంటే సంఘటన యొక్క గైడ్ లైన్స్ ని ఉల్లంఘించి పడేశారు. అంటే ఇంకా అసలు ఐకమత్యమే లేనట్టు అక్కడ. మరి ఏ ఖాతాలు వేయాలైనా పాపపు ఖాతాలు వేసి పడేస్తారు. అంటే నలుగుట్లో కలిసి ఉండమంటున్నారు. సో అట్లాంటప్పుడు కుటుంబ సభ్యులు బంధువులు ఎలాంటి వాళ్ళు వస్తారు, ఆ టైప్ వాళ్ళే వస్తారు. అన్నింటినీ సమయాన్ని సంకల్పాలను అంతా వృధా చేసుకునే వాళ్ళు వస్తారు. సమయాన్ని సదుపయోగం చేసుకోవాలి కదా. నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు అదే ఉంటుంది, నిజాయితీ మీద. ఇంకా అది తీసి చదువుకున్నామంటే ఇంకా ఆయన ఎక్కడో మనం ఎక్కడో ఉంటాం. డేట్ పెడతాను, అందరం రేపు కూర్చుని చదువుకుందాం నిజాయితీ మీద. ఇంకా అది తీస్తే అయితే ఇంకా అసలు ఎక్కడ అసలు ఆ మురళి మొదటిసారి చదివితే అసలు ఇవన్నీ ఉన్నాయా లేదా అన్న డౌట్ నాకే వచ్చింది. అంత హై స్టాండర్డ్స్ పెట్టి కూర్చున్నారు. ఇంకా ఆ లెక్కన సేవలకు వచ్చి ఒక్కొక్క ఎవరు ఎంతెంత పాపం జమేసుకుంటున్నారో చూడండి. మేము చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఆత్మలు బలహీనంగా ఉన్నారు. చెప్పామంటే అబ్బో ఇంత కష్టపడి వస్తే అక్క ఇలా మాట్లాడింది, అక్క అలా మాట్లాడింది, అక్క రూడు ర్యాషు హార్షు ఇవన్నీ స్టేట్మెంట్లు ఇస్తూ కూర్చుంటున్నారు. కానీ అక్కడ పాపం జమ అవుతుందని చూసుకోవట్లేదు. సో ఇక బాబాని నాడి చూసి చెప్పమంటాడు కాబట్టి ఇక నాడి బలహీనంగా ఉందని చెప్పి ఇక మేము చెప్పలేకపోతున్నాం. ఓవరాల్ గా సర్ఫేస్ లెవెల్లో జ్ఞానం చెప్పేసుకుంటే వెళ్ళిపోతున్నాం. కానీ యాక్చువల్ గా చేయాల్సింది స్వపరిశీలన, అది బాబా చేతన్నా చేయించుకోవాలి, లేదా మాలాగా జ్ఞానం తెలిసిన వాళ్ళతో చేయించుకుంటే గాని కరెక్ట్ గా బలహీనతని అధిగమించగలుగుతాం. లేకపోతే ఎవరికి వాళ్ళు మేం చేసిందే కరెక్ట్ అనుకుని ఇక బాబా చెప్పినట్టు పాపానికి వశం అయితే బుద్ధి పని చేయదు. సో యజ్ఞంలో విఘ్నాలు వేసి కూడా మేము సేవ చేసి వచ్చాము అనుకుంటాం. అర్థమైందా? ఏం చేస్తున్నారు, విఘ్నాలు వేస్తున్నారు అది సేవ అనుకుంటున్నారు. స్థితి ఉండదు చాలా చోట్ల, కానీ సేవ చేసేస్తాం అనుకుంటాం. ఇప్పుడు సేవలకు పోయినప్పుడు వంట చేయాల్సి వచ్చి గిన్నెలు అట్లా వచ్చింది అనుకుంటే మేమే చేయాలన్నా, మేమే ఎందుకు చేయాలి అని ఈ రకమైన ఆలోచనలు పెట్టేసుకుంటారు. అంటే అక్కడ స్థితి లేదు, దాత స్థితి లేదు, కానీ చేస్తారు. సో మేము సేవ చేస్తాము అంటారు. ఇప్పుడు దీన్ని ఏ ఖాతాలో తీసుకుపోయాలి మరి చెప్పండి. వంట చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, కానీ స్థితి లేదు, మేమే ఎందుకు చేయాలి చెప్పండి. ఏ ఖాతాలు వేస్తుంది? పాపపు ఖాతాలు వేస్తాం. ఈ రోజు వంట చేసి ఒకరి ఆకలి తీర్చడం అన్నది యాక్చువల్ గా ఒక దైవీ కార్యం. అది విసుక్కుంటూ చేసి పెట్టాల్సిన చోట ఇప్పుడు చూస్తే కొంచెం చోట్ల 9:30 ఆ టైంలో పెడుతుంటారు బ్రేక్ఫాస్ట్. సో ఆత్మలంతా ఆకలితో అల్లాడిపోతారు. అన్నిటికన్నా పెద్ద బాధనే ఆకలి బాధ. ఆ ఆకలి బాధ పదమాపదం వచ్చి ఇలా ఖాతాలో పడ్డప్పుడు వీళ్ళు ఆకలి బాధను అనుభవిస్తారు. మరి ఆకలి బాధని అనుభవించేటప్పుడు అది పాపపు ఖాతానే అయిందిగా. ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్ గా పాపము పుణ్యము రెండే ఉంటాయి ఖాతాలు. వ్యర్థం అన్న కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన, ఇప్పుడు శరీరం వదిలినప్పుడు భోగులు పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఆ భోగులు పెట్టుకోవడం వల్ల నిజంగా చెప్పాలంటే అక్కడ ఎవ్వరి మనసు ఏమి బాధపడట్లేదు, హ్యాపీగా తినున్నారు అందరూ.
సో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ధనాన్ని తీసుకెళ్ళి ఎక్కడేసావు, సమయాన్ని తీసి ఎక్కడేసావు అంటున్నాడు ఆయన. సమయాన్ని స్వపరివర్తనకు, విశ్వ పరివర్తనకు వాడమంటున్నాడు. దాన్ని వాడకుండా ఎవరో చనిపోతే వాళ్ళ భోగులకు పెట్టుకుంటున్నారు అని అంటే వ్యర్థానికి వేసేస్తున్నాడు. అంటే సత్యుగి సమయాన్ని ఇవ్వట్లేదు. డబ్బులు ఏం చేస్తున్నాడు, వేసారిళ్ళు వేసి కొంతమంది ఏమంటున్నారంటే ఆ రోజు ఆ భోజనాలు తిని మేము హ్యాపీగా ఫీల్ అయినా మా నుంచి సంతోషం యొక్క తరంగాలు పోయినాయి అంటున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో బాబా ఏమంటున్నాడంటే ఎవరో బకెట్ తన్నాక నువ్వు అది తిని నువ్వు సంతోషపడ్డావంటే నువ్వు అధీనాత్మము అంటున్నావు. అర్థమైందా బాబా అభిప్రాయం ఏంటో? అంటే నువ్వు అధికారి ఆత్మ అవ్వలేదు. నువ్వు సంతోషపడాలంటే ఒకరు బకెట్ తన్నాలి, ఆ తర్వాత అక్క భోజనాలు పెడితే నువ్వు అది తిని అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నా హ్యాపీనెస్ యొక్క తరంగాలు వెళ్తున్నాయి విశ్వంలోకి అంటున్నావు. అంటే నువ్వు అధీనాత్మవి, అధికారి కాదు అంటాడు. సో అట్లాంటి వాళ్ళని తీసుకెళ్లి రాజకుటుంబాలని చెప్పేసి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే సృష్టి యొక్క స్థితి సమయం ఏముంటది అప్పుడు? మన కల్పవృక్ష జ్ఞానం 4వ భాగం మీ యొక్క స్థితి ఆధారంగా సృష్టి యొక్క స్థితి సమయం అంటాడు. సో ఆయన కూర్చోబెట్టేటప్పుడు అంతా అధికారి ఆత్మల్ని కూర్చోబెడతారు సింహాసనం మీద, అధీనుల్ని కూర్చోబెట్టాడు. అందుకే సృష్టి పక్కా నడుస్తుంది. సో ఈ బ్యాచ్ నంతా తీసి పడేస్తాం. ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా మేము ఎవరన్నా శరీరం వదిలాక తింటేనే మేము సంతోషిస్తాం, లేకపోతే మేము సంతోషంగా ఉండము అంటున్నారు. ఇక అతీంద్రియ సుఖం మర్చిపోదామండి. సో అధీనాత్మల్ని తీసుకెళ్లి సింహాసనాల మీద కూర్చోబెట్టే అవకాశమే లేదు. అంటే కొంత సమయాన్ని కూడా కేటాయించాం మేము, మా ప్రతిదీ ఆధారం అన్నిటి మీకే అధీనం అయిపోతాం అని. సో సబ్జెక్ట్ ఆయన వైపు నుంచి వస్తే మాత్రం మొత్తం అంతా అది ఏమంటారు దాన్ని నంబర్ వేస్తాను, నంబర్ ర్యాంకింగ్ అంటారు చూసారా, అసలు ర్యాంకింగ్ లోకి కూడా రారు వీళ్ళు. ఇంకా అట్లా ఏమంటారు ప్రజలు దాసదాసీలు అంటారు చూసారా, సో అలా గడిపేస్తారు వీళ్ళంతే. ఇంకా సంఘటనలోనే ఇమ్మలేకపోతున్నారు, లేదా సంఘటనని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఇంకా అలాంటప్పుడు రాజకుటుంబంలోకి ఎట్లా తీసుకొస్తాడు? అక్కడ జరిగేది అదే. ఇంకా థ్యాంక్ యూ అక్కయ్య. సరే, ఇందాక ఎవరో మాట్లాడిపోయారు విజయలక్ష్మి అక్కయ్య, మీ డౌట్ ఏంటో అన్నది ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి. సో నేను విని దాన్ని బట్టి క్లారిటీ తర్వాత ఇస్తాను. చెప్పండి. మా మైక్ అన్మ్యూట్ చేయండి. ఆడియో ఆన్ చేయండి అక్కయ్య, విజయలక్ష్మి అక్కయ్య. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కయ్య, పితృపక్షాలు వచ్చాయంటే చాలు అన్ని సెంటర్లలో వీళ్ళు 1116 ఒక్కరికి 1116 అమౌంట్ తీసుకొని వాళ్ళ ఇంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఇదైపోతారో వాళ్ళందరి పేర్లు రాసి చిట్టీలో తీసుకొచ్చి ఇవ్వమని చెప్తారు. డబ్బులు చిట్టీలు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు భోగు పెట్టేటప్పుడు ఆ రోజు బ్రహ్మ భోజనం అంటారు, అందులో అందరి చిట్టీలు వేయాలి. అమౌంట్ ఇచ్చి 1116 అందరి పేర్లు చిట్టీల మీద రాయాల. ఒక పేపర్ మీద ఎంతమంది చనిపోతారో వాళ్ళందరి పేర్లు రాసి సెంటర్ లో అక్కయ్య క్లాస్ చెప్పే అక్కయ్య ఉంటది కదా, ఆవిడ భోగు పెడతారు కదా, అప్పుడు ఆమెకి ఇస్తే వీళ్ళందరూ అవి చిట్టీలన్నీ తీసుకుపోయి ఆ భోగు మీద వేరే కవర్లోనో పేపర్లోనో వేసి పెడతారు. అయితే దాని వల్ల నాకైతే ఇన్ని రోజులు తెలియక నేను కూడా కొన్నిసార్లు ఇచ్చాను. తర్వాత నాకే వచ్చేసి ఆలోచన వచ్చి వద్దు, అదేదో మనమే ఇంట్లో చేసుకుంది బెటర్ కదా, వాళ్ళకెందుకు అంత ఇవ్వటం. ఇన్ని దాదాపు ఒక 30, 40, 50 మంది వస్తారు కదా అక్కయ్య, అందరూ ఇస్తుంటారు అన్నట్టు, అదేదో పిచ్చి పట్టినట్టుగా నాకు కరెక్ట్ గా అనిపించక నేను ఇంకా అది ఇవ్వడం మానేస్తాను. చిట్టీలు విరాసి ఇస్తే ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రావట్లేదు అని ఇంకా మెసేజ్లు ఫోన్లు వస్తున్నాయి. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అక్కయ్య? అది కాదు కదా. ఎందుకు రాంగ్ అనేది రేపు కూర్చుని విస్తారంగా చెప్తాను, రేపు 8:30కి. ఓకేనా? ఇంకొక ప్రశ్న రేపు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మా, రేపు కలుద్దాం.